కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాలో దుమారం నెగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అసలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పటిష్టమవుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరువును బజార్కి ఇలుస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్కు సంబంధించినటువంటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ గారు మనతున్నారు. ఒక్కసారి వారి మాటలు విందాం. అసలు దీన్ని ఎట్లా చెక్ పెట్టబోతున్నారు? నమస్తే సార్. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే నిన్నటి నుండి ఇప్పటి వరకు ఒక అగమ్య గోచర వాతావరణం ఏం జరుగుతుందో అసలు సగటు కార్యకర్త కూడా చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి విషయం. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. నిజంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, మేము బయటి పార్టీ వాళ్ళు అంటేనే మేము ఊరుకోం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమించి ఎవరి వంతు వాళ్ళు వాటాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఆ అధికారంలో తీసుకురావడానికి 2014 నుంచి 2023 వరకు చాలామంది కార్యకర్తలు తమ ఇండ్లను, తమ కుటుంబాలను వదిలిపెట్టి జెండాలు మోసి, కండువలు మోసి, జెండాలు కట్టి, తోరణాలు కట్టి, కేసుల పాలై, అబాసు పాలై, కష్ట నష్టాలు కోర్చుకొని, జైళ్ల పాలై, టీఆర్ఎస్ పెట్టిన నిర్బంధాలను ఎదుర్కొని అటు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఇటు బట్టి గారు శాసనసభలో బట్టి గారిని అవాయిలను చేస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉంటే, అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం నడుపుతూ ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ప్రైవేటు వ్యక్తిని మాట్లాడినట్టు మాట్లాడడం నిజంగా కూడా మంచి పద్ధతి కాదు. నేను నిజంగా ఒకటి అడుగుతా ఉన్నా. నిజంగా కూడా మా సోదరిమణి కొండా సురేఖ గారు ఎంపీపీ నుంచి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు ఇలా చేసినలు. వారికి ఒకవేళ బాధ కలిగితే ఆమెకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని అడిగే హక్కు ఆమెకు ఉన్నది. ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకొని 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి రాష్ట్రాన్ని ఎమ్మెల్సీగా తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న కొండా మురళి గారు ముఖ్యమంత్రి గారిని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈమె కంట్రిబ్యూషన్ ఏంది, ఈమెకు ఏం మాట్లాడింది, ఎప్పుడు జెండా మోసింది, ఏం చేసిండ్రు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. 2014 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకపోతే అక్కడ ఉన్న చిన్న చిన్న కార్యకర్తలము మనిషికి 5,000, 2,000, 10,000 వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేసినాం. 2018 ఎన్నికలలో మాకు ఎవ్వరు లేకపోతే బస్సు యాత్ర పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తే మనిషికి 20,000, 30,000 వేసుకొని కొత్తవాడ మైదానంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి తరుణంలో మీరు 23లో వస్తే మిమ్మల్ని అందరం కలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ భుజాన ఎత్తుకొని మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఆ రోజు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఇలా ఎవరున్నారు మీ ఎంబటి? దయచేసి ఒకటి గమనించాలి. మీరు నిజంగా చెప్తా ఉన్నా, ఒక దళితుడు జన్ను భాస్కర్ 26వ డివిజన్ అధ్యక్షుడు పక్షవాతం వస్తే ఇవాటి వరకు మనం కనీసం ఒక పార్టీ డివిజన్ అధ్యక్షుడిని పరామర్శన చేయలే. ఇదేనా మన సంస్కృతి? మీరు ఏమనంటే బీసీ అంటారు కదా. నేను చెప్తా ఉన్నా, బీసీ ఉద్యమంలో సుస్మితా పటేల్ గారు ఎక్కడున్నారండి? బీసీ ఉద్యమంలో ఎక్కడున్నారు? మొన్న ఇక్కడ తిన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? నిజంగా ఒకటిసారి ఆలోచన చేయాలి. మనల్ని నమ్ముకున్న కార్యకర్తకు మనం ఏం న్యాయం చేసినాం? ఎవరికి న్యాయం చేసినాం? తూర్పులో ఏ కులానికి న్యాయం జరిగింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు 2018లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మీరు అధికారం కట్టబెడతారు. నామినేటెడ్ పదవి వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పునోడికి మీరు వైస్ చైర్మన్ పోస్ట్ ఇస్తారు. ఇదా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి? మళ్ళీ మీరే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే మాకు ఏమనుభవాలో అర్థమవుతలేదు. మేము కుటుంబాలను వదిలిపెట్టుకొని మా కుటుంబాలు సర్వనాశనం అవుతుంటే జెండా మోసినాం. నేను కాదు, చాలామంది తూర్పులో కార్యకర్తలు జెండా మోసిళ్ళు. ఒక పద్మశాలి బిడ్డ అయితేంది, ఒక గౌడ బిడ్డ అయితేంది, ఒక దళిత బిడ్డ అయితేంది, ఒక మైనార్టీ బిడ్డ అయితేంది. ఎవరికి ఎక్కడ పదవులు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ఎట్లా పదవులు వస్తాయి? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. సుస్మిత గారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని తిరుగుతూ ఉన్నారు కదా. నేను సుస్మిత గారు ఒకటి సూటి ప్రశ్న ఇస్తున్నా. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు నేను ఉంటే తప్పు లేదు, కానీ మీరు ఎమ్మెల్యే గెలవక ముందు 20 సంవత్సరాలు ఉంటానడం న్యాయమేనా? నిజంగా కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అతను టికెట్ ఇస్తా అని చెప్పిండు. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న వెసులుబాటో ప్రత్యేక కారణమో అక్కడ ప్రకటించిండు. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటే మీ అమ్మ ద్వారా, మీ నాన్న ద్వారా సీఎంను కానీ కలవండి. సీఎం గారిని మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తారో చేయండి. మేము ఎందుకు వద్దంటాం మీకు టికెట్ను? కానీ టికెట్ ప్రకటించిన మాత్రాన మీ తమ్ముడు అట్లా, మీరు ఇట్లా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళనంగా మాట్లాడితే వరంగల్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇది తప్పుడు నిర్ణయం. గతంలో మీరు చేసిన మాటలకు అసెంబ్లీలో చాలాసార్లు నిలదీయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినాం మనం. మళ్ళీ ఈసారి ఆయుధం ఇవ్వడం ఎంతవరకు సబబు?
అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కూడా మీరు 2014 నుండి కూడా ఇప్పుడు 2023 వరకు పోరాడి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సహనము మీకున్నటువంటి సగటు కార్యకర్తకు ఉన్నటువంటి సహనం కూడా వారికి లేదనుకోవచ్చా? మీరు ఒకటి ఆలోచన చేయాలి. నేను నిజంగా చెప్తున్నా, ఇలా సందర్భంగా చెప్తున్నా. జన్ను ఆదాం అని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 12వ డివిజన్ కార్యకర్త. ఓ వైపు వాళ్ళ బిడ్డ పూల్ పనులు అవుతాంట ఇంట్లో. 2022లో మడికొండ పోలీస్ స్టేషన్లో అతన్ని కేసీఆర్ పర్యటన సందర్భంగా నిర్బంధిస్తారు. అతనికి ఇలా పదవి రాదే. కూచన రవీందర్ అని 40 ఏళ్ళ కంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండు, అతనికి పదవి రాదే. దాసి రామ్దేవ్ పార్టీని నమ్ముకొని తిరిగిండు. వెలుగు సాంబేశన్ ముదిరాజం, మడిపల్లి కృష్ణ ఒక గౌడు, మంగళ్ సీను ఒక బీసీ బిడ్డ, ఒక అఖ్తరు మైనార్టీ బిడ్డ, భాష్పాక సదానంద్ ఒక దళిత బిడ్డ, జన్ను రవి ఒక దళిత బిడ్డ. అక్కడ అందరం కలిసి మూకుమ్మడిగా కష్టపడి మాకు ఆ రోజు పెద్ద నాయకులు లేకుండా మాకు మేమే మీటింగులు పెట్టుకొని వీళ్ళు వస్తే వీళ్ళకి స్వాగతం పలికి వీళ్ళకు మేము గెలుపులో ఆహర్నిశలు శ్రమిస్తే ఇలా వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు ముందు పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటే అక్కడ జెండా మోసినోడు ఏం కావాలి? మరి జెండా మోసినోడికి బాధ లేదా? ఫస్ట్ మీరు వాడిని ఎందుకు గమనించరు? మీరు అంటా ఉన్నారు కదా అట్లా ఇట్లా ఎన్నుకొచ్చిన వాళ్ళని. ఇవాళ నేను వాస్తవం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలన్న దానికే ఒక కృతనిశ్చ అనుకున్నది. కానీ ఇవాళ నేను ఒక మైనార్టీ బిడ్డగా ఇలా డీసీసీ పదవి వచ్చింది. నాకెంత అవమానం జరుగుతుందో నాకు తెలుసు. అయినా కూడా నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు అని అంటే కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం చేయకపోతే నేనుండి కూడా వేస్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కష్టపడ్డానికి ప్రధాన భూమిక. ఇవాళ నేనేమంటున్నానంటే మీ నాన్నగారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దు అని మేము చెప్పే అర్హత మాకు లేదు, మీ నాన్నగారికి ఎమ్మెల్సీ ఇవ్వమని చెప్పే అర్హత కూడా మాకు లేదు. కానీ కష్టపడ్డ కార్యకర్తలు వరంగల్లో చాలామంది ఉన్నారు. దయచేసి చాలామందికి పదవులు రాక ఉన్నాయి, జెండా మారిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాను. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే దొంతి మాధవరెడ్డి గారు ఎవరిని తిట్టలేదు. ఇండిపెండెంట్గా ఆటో గుర్తు మీద పోటీ చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెట్టి ఎన్నో విధంగా నిర్బంధాలు పెడితే కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగిండు, కాంగ్రెస్ పార్టీని ఉంటా ఉన్నాడు. మరి అతనికి ఇలా రాష్ట్రంలో మంత్రి పదవి ఇయ్యలే పార్టీ మారినందుకు అతను సహనంగా లేడా? అతను కూడా ముఖ్యమంత్రిని తిట్టొచ్చు కదా. మరి ఇది కాదు కదా. మనందరం ఒక కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మనకు ఒక మీటింగ్ స్పేస్ ఉన్నది, ముఖ్యమంత్రిని కలిసే వెసులుబాటు వాళ్ళకు ఉన్నది. ఇలా మీకు నాకు ముఖ్యమంత్రిని కలిసే వెసులుబాటు లేదు. కనీసం పీసీసీ అధ్యక్ష ముఖ్యమంత్రిని కలిసే అదృష్టం లేకుండా వరంగల్ తూర్పులో చాలామంది ఇంపార్టెంట్ కార్యకర్తలు సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా సహనం కోల్పోలే కదా. ఇలా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీ పార్టీలో అంతర్గతంగా ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడ పార్టీలకు సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కూడా అధిష్టానానికి కూడా వెళ్ళి చెప్పే వెసులుబాటు కూడా మీరు కల్పించుకున్నారని తెలుస్తుంది. మరి అట్లాంటి నిర్ణయాలు కూడా మరి ఇటు అంటే వీరు మీ అంటే జిల్లా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పార్టిసిపేట్ చేస్తున్నారా? నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేంత స్థాయి మాకు లేకున్నా కూడా మా జిల్లా పరిధిలోని సమస్యలను మేము కంపల్సరీ డిస్కస్ చేయగలుగుతాం. ఏది మంచి ఏది చెడు అని డిస్కస్ చేసే అవసరం అందరికీ ఉన్నది. మేము పదవుల ప్రకారంగా చిన్నవాళ్ళం కావచ్చు, మంత్రులుగా వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకి 24 గంటలు సీఎం డోర్స్ తెరిచి ఉంటాయి. వీళ్ళు మాట్లాడడం తప్పు. ఇది కదా తప్పు. మేము అనేది 2.5 ఏళ్ళుగా అపాయింట్మెంట్ లేకనే అని చెప్పి అంటున్నారు. మీరేమో ఇక్కడ ఓపెన్గా డైరెక్ట్ వెళ్ళొచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. ఇక్కడ 2.5 సంవత్సరాలుగా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. దయచేసి మీరు గమనించాలి. ఒక 50 వీడియోలు ఇస్తా సీఎం గారు కలిసిన వాళ్ళు. 50 వీడియోలు. ఎవరు మరి కొండ మురళి గారా? కొండ సురేఖ గారు, మురళి గారి మంత్రి గారు చాలా సార్లు కలిసిన వీడియోలు వచ్చినాయి, రాఖీ కట్టిన వీడియోలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళకు కలుసుకునే వెసులుబాటు ఉన్నది. వాళ్ళు కలిసినా కలవరు కాదు, మంత్రిగా వాళ్ళకి కలుసుకునే వెసులుబాటు ఉన్నది. కానీ కార్యకర్తగా మేము ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్నో వయోప్రవేశాలకు ఓర్చుకోవాలి. ఇలా చాలామంది కార్యకర్తలు కనీసం ఆయన హెలికాప్టర్ దిగితే కలిసి దండం పెడదామన్న ఆలోచనలో ఉన్నారు. అలాంటి కార్యకర్త కదా ఇలా న్యాయం జరగాలని కొట్లాడేది. నేను ఏమంటానంటే మీ కుటుంబంగా చూడండి. పెద్ద స్థాయిలో మీకు అన్యాయం జరిగినప్పుడు చిన్న స్థాయిలో ఇక్కడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు చాలామంది నష్టపోతారు. వాళ్ళని గమనించమంటున్నాను నేను. వాళ్ళకి న్యాయం చేస్తే ఆటోమేటిక్గా మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుందని మేము అంటలేము. పరకాల మీరు పోటీ చేయొద్దు అని చెప్పే స్థాయి నాది కాదు. మీరు పరకాల్లో పోటీ చేయొచ్చు, వరంగల్ తూర్పులో పోయొచ్చు, వరంగల్ పశ్చిమలో చేయొచ్చు. 12 నియోజకవర్గాలు మీరు ఎక్కడి నుంచి పోటీ చేసి హక్కున్నది. 119 మీరు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. మహిళగా ఆమెకు ఛాన్స్ వస్తుంది. ఇదే సుస్మితా పటేల్ గారికి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను పని చేయాల్సిందే. కాంగ్రెస్ కుటుంబం మాకు అది నేర్పింది. కానీ మా ముఖ్యమంత్రిని మేము దూషించమని మా పార్టీ నేర్పలే. ఈ సంస్కృతి మంచిది కాదు అని చెప్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు ఇంత జరిగింది, ఒక రాద్ధాంతం అయితే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతమంది కాంగ్రెస్ నేతల మనోభావాలు దెబ్బతీసిన తర్వాత మళ్ళీ వీరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? అంటే వాస్తవానికి ఏంటంటే
సురేఖ మేడం గారి గురించి మురళి సార్ గురించి నేను తప్పుగా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా వారు సంజాయిషి వాళ్ళకి అక్కడ ఏమి ఇస్తారో, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళు సంజాయిషి ఏమి ఇస్తారో, పెద్దలు ఏం నిర్ణయం తీసుకున్నా మేము అందరం కట్టుబడి ఉండాలి. నేనేమంటున్నా అంటే వ్యక్తిగతంగా దూషించే అవసరం మనకి ఎవరికి లేదు. రేవంత్ రెడ్డిని నేను వ్యక్తిగతంగా దూషించిన అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఆయనే ఇంట్లో ఉన్న ముఖ్యమంత్రి, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ప్రజల మధ్యకు వచ్చిన ముఖ్యమంత్రి, ఇలా విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి. మనం ముఖ్యమంత్రిని పట్టుకొని పర్సనల్గా దూషించిన అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనము తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వీళ్ళు కరెక్ట్ మాట్లాడాలి, మనం కదా కరెక్ట్ మాట్లాడకూడదు. ఇలా మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా మీరు పిసిసికి ఏఐసిసికి కంప్లైంట్ చేయండి. ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తూ చైర్మన్ చెలాయించిన వాళ్ళు కూడా అక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. దానికి కూడా ఇలా మేము అందరం కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మేము గవర్నమెంట్కి సిఫార్సు తప్పక చేస్తాం. ఎందుకు అని అంటే ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది, జరగకుండా ఉండే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. జిల్లా అధ్యక్షులుగా అక్కడ వేదిక మీద ఎవరున్నారు, ఎవరైనా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారా, చైర్మన్లు ఉన్నారా చూసి వాళ్ళ మీద మేము రిప్రజెంటేటివ్ తప్పక చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఒక్కసారి మనము ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కామన్ కార్యకర్త దగ్గర ఉన్నటువంటి ఒక సహనం కూడా లేదన్నటువంటి ఒక విషయాలు కూడా వీరి మాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే 4 దశాబ్దాల నుండి వస్తున్నటువంటి నేతలు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి కూడా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి 2023లో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎంతోమంది కూడా త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డదే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ డబ్బులు లేకపోయినా సరే చందాలు వేసుకుని పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి ఒక ఘన చరిత్ర వరంగల్ ఈస్ట్కి ఉందని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటి వరంగల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి నాయకుడు కావాలని మేము కోరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ యాక్సెప్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీని ఒక రేవుకు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఇట్లాంటి దూషించడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం ఇట్లాంటి చర్యలు ఉండకూడదంటే ఏదో ఒక నిర్ణయం అధిష్టానం అయితే ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాలకు అనుకూలంగానే ఇక్కడ వారి చర్యలు ఉండబోతున్నాయన్నటువంటి విషయాలు చెప్తుంది. మరి ఇక్కడ కొండా సురేఖ గారు అలాగే వీరు ఏం చెప్తారన్నటువంటి విషయాలు కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత సరైన నిర్ణయం వచ్చిన తర్వాత దానికనంగా కూడా మేము స్పందిస్తామన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి ఎంతో మంది తమ మనోభావాలు దెబ్బతినడం కాకుండా ఇక్కడ సాక్షాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా అంటే ఖచ్చితంగా మంచి యాక్షన్ తీసుకోవాలనే ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ వీళ్ళ నుండి కూడా విన్నపాలు కూడా అధిష్టానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ డీసీసీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.